దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తనను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేసేటప్పుడు సాతానుగాడి వైపు మన ఆలోచనలు తలంపులు ఎట్టూ పోకూడదు. ఎందుకంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు మన మధ్యన ఉన్నాడా లేదా? ఎందుకు ఈ మాట అంటానంటే, నేను ఎప్పుడు చెప్తా, ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు, ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉండండి, కానీ నా నామమున మీరుండండి, కూడుకోనండి, నా గురించి మాట్లాడుకోనండి అని చెప్పాడు. అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు. కాబట్టి మీ మైండ్ అంతా కూడా ఈ వాక్యం మీద ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పట్టకపోతారు. వాక్యంలో ఒక మాట రాయబడింది, సాతానుగాడు వచ్చి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడంట. అందుకే మనకి పోయిన వారం ఏం చెప్పుకున్నాం అనేది గుర్తుండడంలే. చెప్పేటప్పుడు అప్పుడు భలే చెప్పాడు, భలే వినబడింది, భలే ఉంది అనిపిస్తుంది. తర్వాత చెప్పమంటే చెప్తామా? చెప్పలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే, సాతానుగాడు వచ్చి దానిని ఎత్తుకొని పోయెను. మీ ఇంట్లో బంగారం లేదా? మీ ఇంట్లో వజ్రాలు లేదా? మీ ఇంట్లో డబ్బులు లేవా? మీ ఇంట్లో విలువైన వస్తువులే లేదా? వాడికి అవన్నీ ఉంటే నువ్వు బాగుపడవో తెలియదు, కానీ ఇది ఉంటే ఖచ్చితంగా బాగుపడిపోతావు నువ్వు. అది వాడికి ఇష్టం లేదు. అందుకని దాన్నే ఎత్తుకెళ్ళిపోతాడు. దేన్ని చెప్పాలి? వాక్యం అనే విత్తనాన్ని. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యం వినేటప్పుడు అనాలోచనంగా ఉండకుండా వాక్యం మీద శ్రద్ధ ఉంచుదాం. నాకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నా. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటిది అని అంటే, హిజ్కియా హృదయ గర్వమును విడిచి, హృదయములో ఒక విధమైన గర్వం అనేది ఉంటది మనిషి. మీకని కాదు, నాకని కాదు, ప్రపంచంలో ఎవరికైనా సరే గర్వము, కొంచెం అందంగా ఉన్నా నా అంత అందగాడు ఇంకొకరు లేదు అనే గర్వం, కొంత డబ్బున్నా నా అంత డబ్బున్నోడు ఇంకొకడు లేడు, నాకు కొంచెం ఆస్తిపాస్తులున్నా ఇంకెవరు నాకు సాటి రారు అని ఒక విధమైన మనిషికి గర్వం ఉంటదంట. గర్వం, నాకేంటి నా వెనకాల జనాలున్నారు, నాకేంటి నా వెనకాల డబ్బుంది, నాకేంటి అని చెప్పి ఆలోచన చేస్తున్న వారందరికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, హిజ్కియా హృదయ గర్వమును విడిచి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇష్టము లేనిది మన దగ్గర ఉందో దాన్ని విడిచిపెట్టినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేనిది మన దగ్గర ఉన్నదో, దేవుని స్వరానికి, దేవుని రూపానికి, దేవుని వాక్యానికి అడ్డుపడిపోద్ది. ఏంటిది అడ్డుపడేది? దేవునికి ఇష్టం లేనిది మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు ముఖం తిప్పుకుంటాడు. దేవుడు మనల్ని చూడటం ఆశీర్వాదమా, ముఖం తిప్పుకోవటం ఆశీర్వాదమా? దేవుడు మనల్ని ఆశీర్వాదం. కానీ ఇక్కడేం రాయబడిందంటే, నేను ముఖం తిప్పుకున్నానని నువ్వు బాధపడొద్దు, నాకేం కురచలేదు చెయ్యి అంటే, నా చెయ్యి ఏం చిన్నగలేదు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. మరి ఎందుకు నేను ఆశీర్వాదానికి కొదువుగా ఉన్నాను? ఎందుకు దీవెనకి కొదువుగా ఉన్నాను? ఎందుకు ఎంత సంపాదించినా కనబడడం లేదు? ఎందుకు ఎంత తీర్చిన అప్పు తీరడం లేదు? ఎందుకు ఎన్ని మందులు వాడినా ఈ రోగం తగ్గడం లేదు అని అనుకుంటున్న వారులారా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకేమి చెయ్యి చెప్పాలి, చెయ్యి కురచలేదు, చిన్నగలేదు నా చెయ్యి, నేను నిన్ను పట్టుకోగలను, నేను నిన్ను నడిపించగలను, నేను నిన్ను ఆశీర్వదించగలను, నేను నిన్ను దీవించగలను. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్స్ ఏంటంటే,
ఎందుకు నేను దీవించబడడం లేదు చెప్పాలి. ఎందుకు నా ప్రార్థనకు సమాధానం ఎందుకు రావడం లేదు? ఎంత ప్రార్థన చేసినా ఏంటి ఈ సమస్య పోవడం లేదు అనే ప్రశ్న కలిగిన వారికి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నా చెయ్యేం కొరచలేదు, కాకపోతే నీ పాపమే నీకు అడ్డుగా వచ్చింది. వాటన్నిటినీ దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. వాటన్నిటి నుంచి మనల్ని తప్పించగలడు. దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎలా ఉన్నాడంట? ఆలకింప. మా సువార్తమ్మా అని పిలిచినప్పుడు మీరేమంటారు? ఎంత దూరం ఉన్నా ఏందయ్యా రాజు అంటే నేను పిలిచినప్పుడు ఏమైంది? నీకు వినబడింది కాబట్టి ఏందయ్యా అంటావు. మరి దేవుడు ఎందుకు మాట్లాడు? దేవుడికి శివుడు అంటావా కదా? మరెందుకు? మనకు సమస్యలేంటి, మనకి ఇబ్బందులేంటి, మనకు రోగాలేంటి, మనకు అసమాధానం ఏంటి, మన పరిస్థితులు బాగుపడలేకపోవడం కారణం ఏంటి అంటే, మన హృదయంలో ఉన్న పాపమే కావచ్చు, మన తలంపులో ఉన్న పాపమే కావచ్చు, మన అవయవాల్లో ప్రతి అవయవాల్లో ఉన్న కామమే కావచ్చు, ఆయనకు అడ్డుపడుతున్నాయంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా ఏ స్థలమందు ఉన్నా దేవుని భయముతో బ్రతికినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, ఆయన మనతో ఉండి భోజనం చేస్తాడు. ఎవడైనను నా స్వరము విని చెప్పాలి, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతడు నాతో అతడు భోజనం చేస్తాం అని చెప్తున్నాడు. అన్నిటికీ భయపడే మనము దేవునికి ఎందుకు భయపడలేకపోతున్నాం? దేవుడు చూస్తాడన్న భయం ఎందుకు ఉండడం లేదు మనకి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క సహజ స్వభావం అన్నమాట అది. ఒకవేళ దేవుని వాక్యం విని బాగుపడదాం అనుకుంటే ఆ విత్తనం ఎవరెత్తుకెళ్ళిపోతున్నారు? సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మరి దీనికి ఎలా సొల్యూషన్ ఏంటి? మనం ఎలా బాగుపడదాం అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునికి ఇది సాధ్యం. ఎంతమందిలో ఉండు, ఎంతమందిలో నివాసం చెయ్యి, ఎంతమందిలో నువ్వు కూర్చో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే, దేవుని స్వరం అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం, దేవుడంటే భయం కలిగి ఉన్నవారము గనుక దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తున్న విషయాలు ఏంటంటే, ఆయన చెప్తున్న విషయాలు, నా చెవులు ఏమి చెవుడు కాదు, నా చెయ్యి కురచ కాలేదు, నా ముఖము మరుగు పరిచానని నువ్వు అనుకుంటున్నావు, నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, కానీ నీ పాపమే నిన్ను అడ్డు చేసింది. ఏది మనలో ఉన్న పాపం, ఏది మనలో ఉన్న లోపం? ఏమండి, ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధీకరించుకోవడం మంచిది, అవునా కాదా? శుద్ధీకరించుకోవడం మంచిది. ఎందుకు శుద్ధీకరించుకోవడం? దేనికి అంటే, వాక్యము మనల్ని పొడిచిద్ది, వాక్యం మనల్ని సరిచేసిద్ది. తప్పో 10 మందిలో ఉన్న మనం చక్కగా మాట్లాడగలిగిన వారమై ఉండాలి. 10 మందిలో ఉన్న దేవుని వాక్యమందు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి, వాక్యం అంటే ధ్యానం ఉండాలి. ఎక్కడైనా ఉండండి, మీరు ఏడైనా ఉండండి, గోతిలో అయినా ఉండండి, యాడైనా సరే. మీకు ఒక మాట చెప్పేదా? ఆకాశమందు దేవుడు భూలోక జనులందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వాయి వరసలు లేకుండా తిరుగుతున్నారు, భూలోకమందు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతున్నారు.
అందరు దృష్టిని ఇంకా దేవుడు నిశ్చయించుకున్నాడు. తొంగి చూశాడు దేవుడు భూమి వైపు. చంపేద్దాం అనుకున్నాడు. ఎలా? జల ప్రళయమును తెచ్చి చంపేద్దాము, అందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు. అయితే దేవునికి ఎందుకో అనిపించింది, ఎతుకుదాం, నీతిమంతుణ్ణి వెతుకుదాం అనిపించింది. తొంగి చూసేసరికి ఒక ఆయన కనబడ్డాడు. నోవావు. చెప్పండి అందరూ, అతని పేరు నోవావు. నోవావు అనే పేరుకి అర్థం ఏంటిదంటే నెమ్మది అని అర్థం. ఏంటి? నెమ్మది. నోవావు. నోవావుని దేవుడు చూచాడు. నోవావుని పిలిచాడు. నోవావు, ఏం చేస్తున్నావు? ఏముందయ్యా, అందరికీ చెప్తున్నాం, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దేవుని ఎందో భయమో భక్తి కలిగి బ్రతకండి, జీవించండి అని అందరికీ చెప్తున్నాను. చెప్పావా? విన్నారా? వినలేదయ్యా. ఎవ్వరూ నా మాట వినడం లే. నా స్నేహితులకి చెప్పాను, నా బంధువులకి చెప్పాను, నా ఆత్మీయులకి చెప్పాను, నా అన్నదమ్ములకి చెప్పాను, ఎవ్వరు కూడా నా మాట వినడం లేదయ్యా. అవునా? వినడం లేదా? సరే, నువ్వు చేయాల్సిన పని ఏంటిదంటే, నువ్వు ఓడను సిద్ధం చేసుకో, పడవను చేసుకో అన్నాడు. ఓడను కట్టాలంటే ఎక్కడ కట్టాలి? సముద్ర ఒడ్డున కట్టుకోవాలి. ఏడైనా నీళ్లున్న చోట కట్టుకోవాలి. నేల మీద కట్టమంటున్నాడు. ఏడ కట్టమంటున్నాడు? నేల మీద. ఆ నేల ఎక్కడుంది? చుట్టూ జనాలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, దేవుని భయం లేక బ్రతుకుతున్నారు. వారందరినీ ఇంకా అయిపోవాలి, ఇంకా ఆ టైంలో అయిపోవాలి. కానీ నోవావుకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? పడవని సిద్ధం చేసుకో. పడవని ఎందుకు సిద్ధం చేసుకోవాలి? అవన్నీ నువ్వు నన్ను అడుక్కో, నువ్వు చెయ్యి. సరే, పడవ ఇన్ని అడుగులు ఉండాలి, ఇంత ఎడలుపు ఉండాలి, ఇంత ఎత్తులో ఉండాలి అని కొలతలు చెప్పాడు దేవుడు. ఏమండి, నేనేం చెప్తున్నానంటే, దేవుని భయంతో బ్రతుకుతున్న వారికి దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడని చెప్పేదాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. చూడండి, ఇంత ఎడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడవు ఉండాలని చెప్పి కొలతలు చెప్పాడు నోవావుకి. ఏం కట్టుకోవాలంట? ఓడ కట్టుకోవాలి, పడవ కట్టాలి, ఓడ కట్టాలి. కట్టడం మొదలు పెట్టాడు. జనాలు ఉంటారుగా, నవ్వేవాళ్ళు, ప్రతి చిన్న విషయం నవ్వుతూ ఉంటారు. ఎందుకు ఏందో అర్థం కాదు. ఇక ప్రతి చిన్న విషయాన్ని కూడా నవ్వుతారు. అంటే మంచిగా, కానీ వాళ్ళకి అది ఎలా ఉంటదంటే ఎటకారంగాను ఏలనకరంగాను ఉంటది. ఈ నోవావు ఓడ కడుతుంటే అక్కడున్న వాళ్ళు వచ్చి, ఏం చేస్తున్నా నోవావు? అయ్యా, దేవుడు కట్టమంటున్నాడు, కడుతున్నాను. పిచ్చి పట్టింది నోవావుకి. ఓడ ఎవరైనా ఇక్కడ కడతారా? దేవుని వాక్యము సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉంది అని అంటే ఇదే. మరి అందరూ నవ్వుతున్నారంట ఓ నోవాబుని చూసి. పిచ్చోడు ఎడగడుతున్నాడు వాడ. నవ్వుతున్నారు పిచ్చి పిచ్చిగా. అతన్ని ఒక పిచ్చోడి కింద చూస్తున్నారు. అతను అంటున్నాడు, దేవుడు చెప్తే నేను ఓడను కడుతున్నాను. ఎవరు చెప్తే? మరి నోవావుకు ఎందుకు ముఖమును మరుగుపరచలేదు? నోవావు అంటే ఎందుకు దేవునికి అంత ఇష్టమైంది అంటే, నోవావు యథార్థవంతుడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడన్న భయము కలిగిన వాడు. నోవావుకు స్వరాన్ని గాని ముఖమును గాని మరుగుపరచలేదు దేవుడు. మాట్లాడి ఏమంటున్నాడు? ఓడని కట్టాలి. సరే, కడుతున్నాడు. ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. ఎటకారంగా ఉంది వాళ్ళకి, ఏలనకరంగా ఉంది వాళ్ళకి. కట్టడం మొదలు పెట్టాడు. మొత్తానికి కొద్ది రోజుల్లో అది పూర్తి అయిపోయింది. నోవావు, ఓడను కట్టేశావా? కట్టేశానయ్యా. సరే, భూమి మీద ఉన్న జతలు జతలుగా ఉన్న పక్షులను నీ ఓడలోనికి చేర్చుకో. అది మంచి చెడ్డ అయినా గాని, పాములే గాని, ఏనుగులే గాని, ఎలకలే గాని, నలుసులే గాని, ఏదైనా సరే ఎక్కడ రావాలంట? ఓడలోనికి రావాలి. అయ్యా, నేను పిలిస్తే వస్తాయా? నువ్వు పిలువు,
నేను నడిపిస్తాను. హల్లెలూయా. అన్ని జంతువులు ఏవేవి జతలు జతలుగా వచ్చాయి లోపలికి, జతలు జతలుగా. మరి వాటికి సంవత్సరం నుంచి తిండెట్ట పెట్టాడో, వీళ్ళెట్ట పోషించబడ్డారో అర్థం కాలే నాకు ఇప్పటికి కూడా నాకు అదొక ఇదిగా. అంటే అంత పెద్ద వడ, అంటే ఏనుగులు, జిరాఫీలు ఉంటాయి. జిరాఫీలు అవి చూస్తే గాడిదలు ఎత్తులే ఉంటాయి, కానీ తలకాయలు చూడండి ఆకాశంలో ఉంటాయి. మరి దానికి సరిపడా వాడ అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఊహించండి. 3 అంతస్తుల వాడ, అది చిన్న వాడ కాదు. ఎన్ని 3 అంతస్తుల వాడ కట్టారు, పెద్ద వాడ కట్టారు. ఇక ఒక్కొక్క జంతువు వస్తా ఉంది లోపలికి. నోవాహుని పిలిచాడు. నోవాహు, నీవును నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడళ్ళు. చెప్పాలి ఎంతమంది వచ్చారు ఇప్పుడు, లెక్క పెట్టాలి. 6, వాళ్ళిద్దరు భార్య భర్తలు, ఎంత 8 మంది. పరీక్ష. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అదే అంటున్నా, వాక్యం వినినట్టుగా పోకుండా మీ మైండ్ లో పెట్టుకోండి, మీరు బాగుపడతారు, మంచిగా అవుతారు. మీరు ఏ పరిస్థితుల్లో దేవుని ఎలా అడగాలో మీకు తెలిసిద్ది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడలో వెళ్తే నోవాహుని దేవుడు మరలా పిలిచాడు. నోవాహు, సిద్ధమేనా? సిద్ధమే అయ్యా. అయిపోయిందయ్యా. అయ్యా ఒక్కసారి అయ్యా, మా పెద్దనాన్న ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నాడు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధులు, స్నేహితులు ఉన్నారు. ఒక్కసారి అయ్యా పోయి అలా తిరిగేసి వస్తాను. కానీ వెళ్ళి తిరిగేసి చెప్పి ఒక్కొక్కరికి చెప్పినా గానీ పిచ్చాడ. అప్పుడు కూడా ఏమన్నారు, పిచ్చి పట్టింది. దేవుడు వస్తాడంట, జలప్రలయం వస్తుందంట, మనం అందరం చచ్చిపోతామంట అని చెప్పి ఎట్టకారం చేస్తున్నారు నోవాహుని. అవకాశం లేదా? లేదయ్యా. ఎక్కు వేసేస్తానా? వేసేసాడు తలుపు. 40 రాత్రింబగలు, 40 రాత్రులు, 40 పగళ్ళు. బాగా గుర్తు పెట్టుకోవాలి. ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజు అని అర్థం. ఓకేనా? 40 రాత్రులు, 40 పగళ్ళు పోత వర్షం అంటారు. అంటే కొండలో నుంచి నీళ్లు పోస్తే ఎట్లుంటదో అట్లాంటి వర్షం నీళ్ళు అన్నమాట. అది కుండపోత వర్షం అంటారు దాన్ని. అట్లాంటి వర్షాన్ని 40 రాత్రులు, 40 పగళ్ళు. ఇప్పటికి కూడా హైదరాబాద్ లో ఒక 2-3 రోజులు గట్టిగా వాన కురిసింది అనుకో, ఎక్కడికక్కడ నీళ్లు ఉండిపోతాయి. వరదలు వచ్చి బైకులు, కార్లు అన్ని కొట్టుకుపోతా ఉంటాయి. అట్లాంటిది 40 రాత్రులు, 40 పగళ్ళు వాన, భయంకరమైన వాన. ఆ వానలో అందరు ఇళ్ళు మునిగిపోయేసరికి కొంతమంది ఒడ్డుకొచ్చి పడవ ఓడ ఉంటదిగా, ఓడను కొడతా ఉన్నారు. నోవాహు తలుపు తీ. ఏమంటున్నారు? తలుపు తీ, మేము వస్తాం, మీ పెద్దమ్మ వచ్చింది, నేను వస్తా, మీ పిన్న అంటారుగా, వరుసలు కలుపుకుంటారుగా. ఫస్ట్ వరుసలు గుర్తురావు మనకి. మేము మునిగిపోతున్నాం, వేసే లోపలేసే, మమ్మల్ని ఎత్తుకో అంటే ఆయన అంటున్నాడు, తలుపు నేనేయలేదయ్యా, దేవుడేసాడు. ఎవరేసారంట? దేవుడేస్తే ఇంకా తీయాలంటే దేవుడే తీయాలి. దేవుణ్ణి దూషించిరి, దేవుని ప్రేమను మరుగుపరిచిరి, దేవునికి భయపడకపోతిరి, ఇష్టానుసారంగా బ్రతుకుచుంటిరి. ఇక దేవుడి వైపు తిరగాలంటే ఇంకే ముఖం ఎట్ట చెల్లిద్ది? ఆ నీళ్లకు కొట్టుకొని పోయి అటు ఇటు ఇటు అటు శవాలైతే లేరండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని నెలలకి కాకిని బయటకు వదిలాడు. ఏమైందో, నీళ్ళు తగ్గిందో లేదో అని ఏం వదిలాడు? కాకిని బయటకు వదిలాడు. కాకి, అబ్బా ఇదే అవకాశం, ఇన్ని రోజులు లోపల పెట్టి చంపారు కదరా నన్ను అని చెప్పి ఆ శవం మీద ఇంత, ఈ శవం మీదంతా, ఆ శవం మీదంతా, ఆ శవం మీదంతా మాంసం పీక్కొని తిని లోపలికి రాలా. నోవాహు దేనికి పంపించాడు కాకిని? చూసిరా అని. కాకి స్వభావం, కాకి బుద్ధే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు విషయం మర్మం చెప్తా వినండి.
పడవ పడవ దేవుని సంఘానికి సాదృశ్యం. బయట బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పడవ దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అది పడవ ఎన్నంతస్తులు చెప్పాలి నువ్వు. ఎన్నంతస్తులు? తల మీద చిన్నవి 3 అంతస్తులు. 3 అంతస్తులు అంటే దేవుడు త్రిత్వం కలిగి ఉన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ. ఎంత? త్రిత్వం అంటే ఏకత్వమే. ఇప్పుడు నేనున్నానండి, మా అమ్మకు నేనేమవుతానంటే కొడుకుని అవుతాను. ఓకేనా? మా అమ్మకి నేనేమవుతా? మా అన్నకి ఏమవుతా? తమ్ముణ్ణి అవుతాను. అదే మా అత్తకి అల్లుడిని అవుతాను. తమ్ముడు, కొడుకు, అల్లుడు ముగ్గురు ఒకరేనా? ముగ్గురు ఒకరా వేరువేరా? నేనే. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు మన దేవుడు. అయితే ఈ పడవని సాదృశ్యంగా 3 అంతస్తులుగా ఎందుకు కట్టమన్నారంటే త్రిత్వానికి గుర్తు. ఓకేనా? త్రిత్వానికి గుర్తు. ఈ పడవలో మనము ప్రవేశించినప్పుడు, ఏ పడవలో? సంఘం అనే పడవలో ప్రవేశించినప్పుడు ఇక లోకంలో గాని లోక ఆశల వైపు గాని మనము చూడకూడదు. ఒకవేళ పనికొచ్చిన, ఒకవేళ పనులకు ఇక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్ళినా, ఎక్కడున్నా గాని కాకిలాగా మనం బ్రతకకూడదు. కాకి ఏం చేస్తుంది? కాకి వదిలేసినప్పుడు ఏం చెప్పి పంపించారంటే కాకితో కబురు పంపామని చెప్పేసి సామెత ఉంది. కాకి కబురు తెచ్చే సంగతి పక్కన పెట్టు. కాకి స్వభావం ఎలాంటిది అంటే ఆ శవం మీద పడి, ఈ శవం మీద పడి, దాని మీద పడి, దీని చెత్త చెదారం తింటా లోకంలో బతుకుతుంది. కొద్ది రోజులు చూసిన తర్వాత ఓ ఇది రానట్టుందని చెప్పేసి పావురాన్ని వదిలాడు. దేని వదిలాడు? పావురాన్ని వదిలాడు. పావురం బయటికెళ్ళి ఆ శవం మీద, ఈ శవం మీద నిలవలేక, బాగా గుర్తుపెట్టుకోవాలి, నిలవలేక బయట నుంచి ఒలీవ మొక్కను తీసుకొచ్చింది. ఒలీవ మొక్కని తీసుకొచ్చింది. దాని అర్థం ఏందో తెలుసా తల్లి? కాకి ఎక్కడైనా ఉంటది, కాకి ఎక్కడైనా బ్రతికిద్ది, కాకి బుద్ధి కాకి అని. కానీ మందిరంలోని అలవాటు పడ్డ మనము, దేవుడంటే భయం కలిగిన మనము బయట సాక్షులంగా బయటికి రావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒకవేళ బయటికి వెళ్ళినా దేవుని కొరకు ప్రకటించే బిడ్డగా ఆ ఒలివ మొక్క దేనికి సాదృశ్యం అంటే నీకున్న సాక్ష్యానికి సాదృశ్యం. ఒలివ మొక్క దేనికి సాదృశ్యం? సాక్ష్యం. పలానా బిడ్డ దేవుని బిడ్డరా, పలానా బిడ్డ దేవుని కొరకు పాడిద్దిరా, పలానా బిడ్డ దేవుని కొరకు పాడుతాడురా, పలానా బిడ్డ దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నాడురా అనే సాక్ష్యం మన నుంచి చెప్పాలి. అంతేగాని నలుగురితో నతానియలు, కులంతో కొర్నేళ్ళ కలిసిపోకూడదు. మనం ఎలా చెప్పాలి? నలుగురితో నతానియలు, కులంతో కొర్నేళ్ళ కలిసిపోకూడదు. మనం ఎక్కడున్నా ఎవరమే దేవుని బిడ్డలం. ఎందుకో తెలుసా? మనము ఒకరు చెప్తే ఒకరిని చూసి భయం భక్తులతో ఉండేది కాదు. ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి ఎప్పుడైతే వస్తాడో ఒకరు చెప్పాల్సిన అవసరత లేదు. మనలో మనకి భయం పుట్టుకొస్తుంది. భయం వచ్చింది, అమ్మో దేవుడికి ఇలా ఉండకూడదు. ఒకరు చెప్తే నాకు నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ నాలో బోధ కలుగుతుంది. ఆల్రెడీ నన్ను ఎవరో హెచ్చరిస్తున్నారు. తప్పు నాన్న, నువ్వు ఇలా మాట్లాడొద్దు. తప్పు నాన్న, నువ్వు ఇలా పాడొద్దు. తప్పు నాన్న, నువ్వు ఇలా ప్రవర్తించొద్దు. తప్పు నాన్న అని ఎవరో చెప్తున్నారు లోపల. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కాకిలాగా ఉందామా, పౌరంలా ఉందామా? పౌరంలా ఉండాలి అంటే ఇక్కడి నుంచి ఎక్కడికన్నా పోండి, కానీ యేసును వదలొద్దు. అక్కడి నుంచి ఇంకెక్కడికన్నా పోండి, సాక్ష్యాన్ని మరవద్దు. ఒకప్పుడు దేవుని బిడ్డనండి, ఒకప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాడినండి, ఒకప్పుడు దేవుని పాటలు పాడేవాడినండి, ఒకప్పుడు అబ్బో ప్రార్థన చేస్తే దేవుడు దిగేవాడండి. మరి ఇప్పుడు ఏమైందండి? సల్లారిపోయానండి. ఏమైపోయారంట? సల్లారిపోయారంట. అట్లాంటి సాక్ష్యాలు దేవునికి నచ్చదు.
అట్లాంటి అస్సలు దేవుడికి ఇష్టపడడు ఆయన. ఎందుకు ఇష్టపడడు అంటే తద్వారా ఆనాడు పడవలో ఎక్కడానికి నీళ్ళల్లో నుంచి తాపత్రపడ్డ భక్తుల్లాగా ఉండిపోతాం మనం, అన్యుల్లా ఉండిపోతాం మనం. మన యందు దేవుడు ఎంత నిరీక్షణ కలిగి మాట చెప్తున్నాడో ఆలోచించండి. అతను ఏం చేశాడు? హిజ్కియా హృదయ గర్వమును విడిచాడు. గర్వమును విడిచిన తర్వాత దేవుని యందు ఆశీర్వదించబడ్డాడని మనం చదివించాం. ఆ హృదయ గర్వమును ఎందుకు ఇడిచాడు అంటే దేవుడు హిజ్కియా చనిపోవలసిన వాడు బ్రతికాడు. గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ఏడ్చి, నేను ఎలా నీ యందు బతికానో ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో ప్రభు అని ఏడ్చి దేవుని దగ్గర దీవెన, దేవుని దగ్గర స్వస్థత పొందుకొని దేవుని దగ్గర మరీ నీతిగా బతికాడు. ఈరోజు నువ్వు నేను ఒక నోవావులాగా, ఒక హిజ్కియా లాగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరొకటి పౌరంలాగా. 3 విషయాలు: హిజ్కియా, ఇంకా నోవావు, పౌరం. పడవలో ప్రవేశించిన మనము పడవలో సాక్ష్యాన్ని కాపాడుకోగలగాలి. విడిచాడు చూసావా? ఎవరు? నోవావు పౌరాన్ని పట్టుకొని లోకంలో విడిస్తే, నోవావు యేసుక్రీస్తే అనుకుందాం. ఆయన చెప్తాడు, తోడేళ్ల మందలోకి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుచున్నానని నేను చెప్పాడు ఆయన. మనకి ఇప్పుడు వేరే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, దేవుని ప్రేమ అంటే తెలియదు. వారికి ఎలా చెప్పాలి? మన సాక్ష్యం ద్వారా చెప్పాలి. ఎలా చెప్తాం? మీకు దేవుడు అంటే తెలుసండి, దేవుడు అంటే ఇలా అండి, ఎలా చెప్పాలో నీతిమతులు అలాంటి ఇష్టం ఉండదు వాళ్ళకి. మీరు ఇంకేమన్నా చెప్పండి, బాగా వింటారు. అవసరమైతే మీరు బూతులు మాటలనే వింటారు, వాళ్ళు బంగారులాగా వింటారు. అదే దేవుని మాటలు చెప్పండి, చెప్పావులే, చూసాంలే, నచ్చ వాళ్ళకి. ఎందుకు? వాళ్ళలో ఏముంది? మరి ఎందుకంటారు? చెప్పండి, ఏండ్రు? అదే దేవుని ఆత్మ కలిగిన వారితో చెప్పుకోండి. అవునా, మీ సాక్ష్యం ఇలాగా చెప్పండి, మీ దేవుడు ఎలా నడిపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురములా మనము ఒలీవ మొక్కను తెచ్చినట్లుగా మన సాక్ష్యాన్ని బ్రతికించుకుందాము గాక. దేవుడు ఆశపడుతున్నాడు. ఒక నిరీక్షణ కలిగిన వారిగా పడవ వచ్చి హారారాతు కొండ పైన వాలింది. కొండ పేరు చెప్పండి, హారారాతు కొండ. ఆ కొండ పైన ఆ పడవ వచ్చి ఆగింది. ఆ కొండ చాలా ఎత్తులో ఉంది. ఈ ఎత్తుకు సాదృశ్యం ఏందో తెలుసా? యేసుక్రీస్తు 2వ రాకడ అతి సమీపంగా ఉన్నది. మనం ఇప్పుడు నేను నిజంగా నీతిమంతునిగా, నిజంగా దేవుని వాక్యానుసారంగా బ్రతికితే చెప్తూనే మైక్ వదిలేసి వెళ్ళిపోతాను నేను ప్రాణాలతోనే. మీరు కూర్చున్న వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగిన వారైతే బైబిల్ ఆడే ఉంటాయి, మీరు పైకి వెళ్ళిపోయారు, మీరు చనిపోరు. ఇంకా తెలుసా మీకు ఈ విషయాలు? దేవుని యందు ఎందుకు భక్తిగా బ్రతకండి, దేవుడు అంటే భయంతో బ్రతకండి అని ఎందుకు చెప్తున్నామంటే ఆషామాషిగా కాదు. వెళ్తా ఉంటాం, 2 స్నేహితులు వెళ్తా ఉంటాం, నడుచుకుంటూ పోతా ఉంటాం. ఒకరు నీతిమంతులు, ఒకరేమో లోకానుసారంగా ఉన్నారు. ఒకరు ఎత్తబడతారు, ఊరే నా పక్కనున్నా ఏది అని ఎత్తుక్కోవాలి. మనం నీతిగా బ్రతికితే, దేవుడు అంటే భయంతో బతికితే. అలా వెళ్తుండగానే ఎత్తబడిపోతారు. ఒకరేమో విడవబడతారు. మంచం మీద 2 ఉంటారు, భార్య భర్త. రమణమ్మ అని ఒక ఆమె ఉంది. ఎవరామె? రమణమ్మ. ఈ రమణమ్మ అనే, అరే ఇక్కడ ఎవరున్నారో ఎందుకు వచ్చిన తెప్పల అంటే ఒక కథగా చెప్తున్నా వినండి. ఆ రమణమ్మ అనే ఈమె వాళ్ళ ఆయనకు చెప్తుంది, అయ్యా రాయా చర్చికి పోదాం, పాస్టర్ గారు పిలుస్తున్నారు. రమణమ్మ, నేను కాదు, నా బదులు నువ్వు వెళ్ళు అన్నాడు. తర్వాత చర్చిలో ఏదో వాక్యాలు చెప్తుండగా ఏదో మీటింగ్ పెడుతున్నారని కానుక అడిగితే, అయ్యా మరి పాస్టర్ గారి కానుక ఇద్దాం అంటే,
రమణమ్మా నా బదులు నువ్వు ఇచ్చే అన్నాడు. ఏందది? కానుక. ప్రతిదీ రమణమ్మా నా బదులు నువ్వే, రమణమ్మా నా బదులు నువ్వు ఇట చెప్తా వచ్చాడు సాకులు. ఒకరోజు గుండె ఆగి చచ్చిపోయాడు. అట కుర్చీ మీద కూర్చుండగా ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇద్దరు ఒకరోజు కలబడింది ఆయనకి, చచ్చిపోయినట్టు కలబడితే ఆమె కూడా చనిపోయింది, ఆయన చనిపోయాడు. ఇద్దరు వెళ్ళి ఆ పరలోకంలో వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. వెళ్తా ఉంటే ఈయన బాగా దూతలు చూసి భయపడిపోయి లోపలికి వెళ్తా ఉన్నాడు. ఆగు, ఏంటి నువ్వు వెళ్తున్నావు అంటే, లేదయ్యా మా ఆవిడ ఆడుంటే ఆడా, నేను ఉంటానయ్యా, నేను పోతానయ్యా అంటే, రమణమ్మ బదులు నీ బదులు రమణమ్మ వెళ్ళిద్ది అని అంటే, అదేందయ్యా అట్ట అంటావు? అట్ట నువ్వు భూమి మీద ప్రతిదానికి రమణమ్మ నువ్వెళ్ళు, రమణమ్మ నువ్వే వెళ్ళు, రమణమ్మ నువ్వెళ్ళు అన్నావు కదా, ఇప్పుడు పరలోకంలో కూడా నీ బదులు ఆమె వెళ్ళిద్ది. దిగ్గులు లేచాడంట. ఊరి నాయనో ఇది ఎక్కడ బాధరా, ఆహా ఇదా సంగతి అని చెప్పేసి అప్పటి నుంచి ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళి ప్రభు నామన్న మహిమ పరుస్తూ ఇద్దరు బ్రతుకులు మార్చుకుంటూ దేవుడు అంటే భయం కలిగి జీవించారు. నేనేమంటానంటే ప్రతిదానికి వంకలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. దేవుని మందిరానికి రాలేదు, ఏమైంది ఈ రోజు రాలేదు అని అంటే వంకలు చెప్పొద్దు. ఎందుకంటే ఇది నా మందిరము కాదు, నా దగ్గరికి మీరు రావట్లేదు, దేవుని మాటలు వినటానికి వస్తున్నారు మీరు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నువ్వేడున్నా దేవుని చర్చికి రావాల్సిందే. ఏడకనే కాదు, చర్చి కన్నా పో, పెద్ద చర్చిలకే పో, నువ్వు ఏడకి రావాలనేమిలే. నువ్వేడున్నా దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్న వాడివి, నువ్వు బాప్తిసం తీసుకున్న దానివి. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చెప్పావు? అయ్యా ఇంకా నేను పాపం చేయను, అయ్యా నీ కొరకు జీవిస్తాను, నీ సాక్షిగా బ్రతుకుతానని ప్రమాణం చేశాం. వివాహం జరిగేటప్పుడు ప్రమాణాలు చేస్తారు, దేనికో చెప్పండి? భార్య భర్తలకి ప్రమాణాలు చేపిస్తారు, దేనికో చెప్పండి కదా? విడిపోకుండా, గొడవలు వచ్చినా సర్దుకోవాలని ప్రమాణాలు చేపిస్తారు. మరి దేవునితో ఏం గొడవ నీకు? ఎందుకు చర్చికి రావడం లేదు లేదా వెళ్ళడం లేదు అంటే నువ్వు చెప్పి మాటలు ఏంటంటే, టైం లేదు, ఈరోజు మనసు బాగాలేదు, ఏంటంట మనసు బాగాలేదంట, టైం లేదంట. ఇదెక్కడ బాగా? నేను మీతో అదే చెప్తున్నా, ఎక్కడున్నా సరే దేవుని మాటలు మాట్లాడుకోండి, మీకు మంచిది. ఎంతకాలం బతుకుతాం? ఒకటి చెప్తాను, మన కులంలో తిన్నాం, పడుకున్నాం, సంపాదించుకున్నాం, తెచ్చుకున్నాం, మళ్ళీ తిన్నాం. ఇది సాధారణం, ఇది జరగాల్సింది, మన కులంలో జరగాల్సింది. కానీ మన కులంలో మనం ప్రత్యేకంగా బ్రతకాలి, మనం దేవుని భయంతో బతకాలి. ఎందుకు అనంటే, ఎందరైతే నేను ఆకర్షిస్తానో, ఎందరైతే నా తండ్రి ఆకర్షిస్తాడో వారు నా యొద్దకు వస్తారు. సముద్రంలో ఉప్పును వేరు చేసినట్లుగా దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు. వాళ్ళతో కలిసి ఆడడం, పాడడం, తందనాలాడడం చెయ్యొద్దు. దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టే అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నా మీరెందుకు వచ్చి కూర్చున్నారు? నేనేమన్నా మీకు చెప్తానా? చెప్పండి. నేనేమన్నా 500 రోజుకు 400 కూలి అని మధ్యాహ్నం కల్లా కూర్చుంటారు కాబట్టి శిష్యర్ ఏమన్నా 200 ఏమన్నా ఇస్తున్నాడు మీకు? వచ్చి కూర్చున్నారంటే ఒట్టిగా కూర్చొని వెళ్ళిపోవద్దు. ఈ వాక్యం మీ మెదడులో, మీ మనసులో ఉంచుకొని వెళ్ళండి, మీరు బాగుపడతారని చెప్తున్నాను. మిమ్మల్ని బాగు చేయడం దేవునికి మాత్రమే సాధ్యం, అందరికీ కాదు. తెచ్చుకున్నాం, తిన్నాం, ఉన్నాం, పడుకున్నాం, తెచ్చుకున్నాం, ఉన్నాం, తిన్నాం. ఇది ఎవరి స్వభావం? ఇందాక పావురం తర్వాత ఏం వదిలాడు? కాకి అటు ఇటుగా తిరిగి లోకంలో తిరిగితే మనం అటు తిరగకూడదు. యాడున్నా ఎక్కడున్నా మనకు దేవుడు కావాలి, అంతే.
ఇలా ఉన్న వారిని ఆయన ముఖము మరుగు చెయ్యడు దేవుడు. నీ ముఖం నాకు చూపించొద్దు అండి ఆయన. ఏమండు? నీ ముఖం నాకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడే ఉండెను. మీరేం చూస్తున్నారు? వాక్యాన్ని చూస్తున్నారు. మీరు ఏం వింటున్నారు? వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యం విన్న తర్వాత మీ మైండ్ లో పడింది అని అంటే మీరు వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారో తెలుసా? చెప్పాలి. దేవుణ్ణే తీసుకెళ్తున్నారు. వాక్యం వింటున్నారు కదా, మరి వాక్యం మీ మైండ్ లో పడుతుంది కదా. ఈరోజు ఏం చెప్పారు వాక్యం అంటే? నోవాబు గురించి చెప్పుకున్నాం. తర్వాత నోవాబు గురించి, హిజ్కియా గురించి, పావురం గురించి చెప్పుకున్నాం. ఈ మాటలు మైండ్ లో ఉండిపోవాలి మీకు. ఎవరైనా నోవాబు గురించి అడిగారు అంటే టక్కున చెప్పాలి మీరు. నోవాబుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నో వేల మంది ఉన్నారు అక్కడ, అందరూ నశించిపోయిన నోవాబు. ఇప్పుడు మనము ఆదాము సంతానం కాదు, నోవాబు సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సంతానం? ఆదాము సంతానం అంటారు. మనం ఆదాము సంతానం కాదు. ఇప్పుడు మనం ఎవరి సంతానం అంటే నోవాబు సంతానం. నోవాబు యథార్థవంతుడు. నోవాబు దేవుని యందు భయం భక్తి కలిగిన వాడు. అందరు లోకానుసారంగా తిరుగుతున్నారు, వరుస వాయి లేకుండా బతుకుతున్నారు, కానీ వాళ్ళందరికీ బుద్ధి చెప్పగలిగినాడు నోవాబు. దేవుని భయం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని పేరట మిమ్మల్ని కూడా బ్రతిమలాడుతున్నాను. మనమందరం కూడా దేవుని భయం కలిగి బ్రతుకుదము గాక. హల్లెలూయా. దేవుడి